సంబంధించి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ స్టెప్కు సంబంధించి తెలంగాణ సమాజం అంతా పార్టీలకు అతీతం కూడా మొదట్లో హర్షం వ్యక్తం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి డేర్ అండ్ డాష్ గా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అనే కోణంలో యావత్ తెలంగాణ సమాజం అంతా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి వ్యవహార తీరు మొత్తానికి పేదలపైన మాత్రమే ఈయన జులుం విధిస్తున్నాడని కోణంలో తెలంగాణ సమాజం అంతా భావించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి వ్యవహారం కేవలం పేదలపైన తన దౌర్జన్యకాండ నిర్వహించడం జరుగుతుంది పోలీసులు సంబంధిత హైడ్రా అధికారులు తప్ప ఎవరైతే పెద్దలు ఉన్నారో ఓవైసీ బ్రదర్స్ కానీ ఎవరైతే మంత్రులు ఉన్నారో మల్లారెడ్డి కానీ పల్లా రాజేశ్వరరెడ్డి కానీ లేదంటే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుచరులు ఉన్నారో లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేడికి సంబంధించిన ఆయన కొడుకుకు సంబంధించిన భవనం కావచ్చు లేదంటే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డికి సంబంధించిన భవనం కావచ్చు వీళ్ళ జోలికి మాత్రం వెళ్ళడం లేదు. కేవలం పేదలకు సంబంధించిన చిన్న చిన్న ఇండ్లు వాళ్ళ జీవితాంతం కష్టపడి వాళ్ళంతా లోన్లు తీసుకొచ్చి ఆ లోన్ల రూపంలో జీవితాంతం కష్టపడి చెల్లించాల్సిన బ్యాంకు సొమ్ముతో వాళ్ళు ఇల్లు నిర్మించుకునే వాళ్ళపైన మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ జులుం విధిస్తుంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పైన తెలంగాణ సమాజం అంతా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. గతంలో అంటే 2 రోజుల క్రితం ఒక వ్యక్తి యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడగా మరో మహిళ బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ అంశానికి సంబంధించి హైడ్రా సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో రంగనాథ్ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మేము హైడ్రా అనేది తీసుకొచ్చడం అద్భుతం చేస్తామని. మీరు దొంగ మాటలు మాట్లాడకండి రా బాబు. కేసీఆర్ దొంగ పాలన చేస్తేనే గుద్దుతో ఈ ఫామ్ హౌస్ లో పడ్డాడు. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ సమాజం కేసీఆర్ని తెలంగాణ చరిత్రలో ఎన్నడూ కూడా మరవదు. ఎందుకంటే ఆయన ఒక మార్కెట్ ట్రెండ్ అనేది సృష్టించడం జరిగింది. అలాంటి కేసీఆర్ని గుద్దుతే ఫామ్ హౌస్ అయిపోయినాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎంత, ఈ మంత్రులు ఎంత, ఈ ఎమ్మెల్యేలు ఎంత, ఇతర పార్టీల నుంచి వచ్చి మంత్రులైన వ్యక్తులు ఎంత. కాబట్టి తస్మత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పాలన చేయండి. ఈరోజు బడుగులపైన పేదలపైన బహుజనులపైన మీ దాడులు అనేది కొనసాగడం జరుగుతుంది. కానీ మీ కులాలకు సంబంధించిన వ్యక్తులు మీ మంత్రులకు సంబంధించిన మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన మీ ఎంఐఎం పార్టీ మీ సోదరుడు మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తుల జోలికి మాత్రం వెళ్ళడం లేదు. ఏమనంటే విద్యార్థుల జీవితాలు నాశనం అయితే అని సొల్లు కబుర్లు చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ దొంగలు. విద్యార్థుల జీవితాలు ఖరాబ్ అయితే అంటున్నారు ఆ దొంగ. కుటుంబాలకు సంబంధించిన ఇంట్లో సమానం కూడా తీసుకోకుండా చాయ్ పత్త నుంచి మొదలు పెడితే చక్కెర నుంచి మొదలు పెడితే పిల్లల పుస్తకాలు కూడా తీసుకోకుండా ఆ సమయం ఇవ్వకుండా ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వకుండా ఇంటిని మొత్తం కూల్చేస్తున్న దొంగలారా. ఈరోజు ఓవైసీ కళాశాల దగ్గరికి వెళ్తే చుచ్చుబడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా చుచ్చు పోసుకుంటున్నారా మీరు? ఓవైసీ కాలేజీ దగ్గరికి వెళ్తే ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒకటే చెప్పిండు మా కాలేజీ దగ్గరికి వస్తే మేము రామ్ రాబాయి కాంగ్రెస్ పార్టీ నాయకులారా మేము రాము మా పిల్లలే చూసుకుంటారు అనే వరకే దెబ్బకు చుచ్చుపడ్డది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మళ్ళీ ఓవైసీ కాలేజీల దిక్కు మళ్ళీ చూస్తలేరు వీళ్ళు. హైడ్రా అధికారులు చూస్తలేరు, ఈ కాంగ్రెస్ వాళ్ళు చూస్తలేరు, ఈ మంత్రులు చూస్తలేరు, ఎమ్మెల్యేలు చూస్తలేరు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. మీ జులుం అనేది పేద ప్రజల పైన బడుగుల పైన చూపించడం అనేది సరైనది కాదు. బలమైనడు బలహీన కొట్టడం సర్వసాధారణం రా. మీకు చేతనైతే మీ స్థాయి వ్యక్తులను కొట్టండి, ఢీ కొట్టండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు సంబంధించిన భవనాన్ని కూల్చండి. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డికి సంబంధించిన ఇల్లును కూల్చండి. ఫస్ట్ పల్లా రాష్ట్రానికి సంబంధించిన దొంగ కళాశాలలు ఉన్నాయి దాన్ని కూల్చండి. మల్లారెడ్డికి సంబంధించిన దొంగ కళాశాలను దాన్ని కూల్చండి. ఓవైసీకి సంబంధించి అక్రమ నిర్మాణాలు దొంగ నిర్మాణాలు వాటిని కూల్చండి. ఫస్ట్ కూల్చి వీటికి రండి ఇళ్ళ కాడికి. ఇండ్లు కూలిస్తే తప్పులేదట కానీ కళాశాలలు కూలిస్తారంట స్టూడెంట్స్ కంట నష్టం జరుగుతుందంట. కళాశాలలు కూలిస్తే స్టూడెంట్లకు నష్టం కాదు. సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా అధికారి రంగనాథ్కి ఆడికి ఓవాలంటే భయం పట్టుకుంది. ఈడ్చి కొడతారేమేం పాటోడు అని చెప్పి. కాబట్టి ఇలాంటి పనులు చేసి తెలంగాణ ప్రజల ఉసురు తీయకండి. ఆ ఉసురు మీకు తగ్గుతుంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా పచ్చి బూతులు తిరుగుతున్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో. ఎందుకంతా నీకు అవసరం ఏముంది రేవంత్ రెడ్డి? ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన మా ప్రాంతానికి సంబంధించిన మా మండలానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒక దక్షిణ తెలంగాణ నుంచి ఈరోజు వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ నువ్వు చేసే పనులంతా గజిబిజిగా ఉన్నాయి, స్పష్టత లేదు ఏది కూడా. నీతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ కూలిపోయే స్థితి వస్తుంది, భవిష్యత్తులో గెలిచే స్థితి లేకుండా పోతుంది రేవంత్ రెడ్డి తీరుతో. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం మనం. మూసీలో మార్కింగ్ నిలిపివేత
గుద్దనికి వస్తారు జనం. మీరు ఒక్కటే అలా హైడ్రాలోని ఎవరైతే ఉన్నారో, హైడ్రా పేరు చెప్పి ఎవరైతే మీ దగ్గరికి వచ్చి మార్కింగ్ పెడతారో బడిసలు పట్టుకొని కొడుతూనే ఉండాలి. ఇంకా స్టార్ట్ కావాలి. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ వాళ్ళని, అధికారులు వస్తే అధికారులు, ఎంతమంది మీద కేసులు పెడతారో ఇంకా చూడాలి. ఎందుకంటే ఇది తప్పు ఉంది కాబట్టి. ఇల్లు కూడా కొడితే వాళ్ళు ఏడ బతుకుతారా బాబు? కొంచెమైనా బుద్ధి ఉందారా మీకు? మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఈరోజు, మేము హైడ్రాతో సుందరీకరణ చేస్తాం, మూసిని ప్రక్షాళన చేస్తాం. మూసి ప్రక్షాళన కాదు, మీ మూతులు ఫస్ట్ ప్రక్షాళన చేసుకుంటారా? మీరు మాట్లాడే మాటలు మీ నాలుకను ప్రక్షాళన చేసుకుంటారా? మీకు ఏసీ గదులు 5-6 భవనాలు ఉన్నాయి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని ఒక మహిళ ప్రశ్నించింది, సీఎం రేవంత్ రెడ్డి నీకు 4 ఇండ్లు ఉన్నాయి, 4 ఇండ్లుంటే ఊరూరుకో ఇల్లు ఉంది. కొడంగల్లో ఉంది, కల్వకుర్తిలో ఉంది, కొండారెడ్డిపల్లి ఉంది, హైదరాబాద్లో 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇల్లు కూడా కొట్టుకుంటే ఇంకో ఇంట్లో ఉంటాం. మాకు ఇల్లు లేని పేదలం జీవితాంతం మా రక్తం చెమట దారపోసి కట్టుకున్న ఒక ఇల్లు, చిన్న ఇల్లు. ఈ ఇల్లు కూడా కొడితే మేము ఏ ఇంట్లో ఉండాలి? దొంగ అని అడుగుతున్నారు వాళ్ళు. నేను కాదు అడిగేది, మహిళలు ప్రశ్నిస్తున్నారు. నీ బిడ్డ నీ భార్య వచ్చి రోడ్డు మీద పడతారు, నీ ఇల్లు కూడా కొడితే మేము అట్లా పడుతున్నాం. వాళ్ళకి ఇలాంటి శిక్ష పడితే, ఇలాంటి సందర్భం వస్తే నీకు ఎట్లా ఉంటుంది? ఈ రోజు మా కుటుంబ సభ్యులు ఆ విధంగా మనోవేదనకు గురవుతున్నారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మహిళలు ప్రశ్నిస్తే సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు వస్తే అవి టీఆర్ఎస్ పార్టీలు కావాల్సి సృష్టిస్తున్నారు అంటున్నారు. ఒకరొకరు పడుకొని ఏడుస్తున్నారా దొంగలారా? రోడ్ల మీద పడుకుంటున్నారా? తల గోడకేసి గుద్దుకుంటున్నారా? మా జీవితాలు నాశనమని దాన్ని కూడా మీరు అపహాస్యం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఏసీ గదులో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు సృష్టిస్తున్న వీడియోలు అంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు మీ అధికారము? కేసీఆర్ లాంటి ఉద్ధరణుడు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా ఏళ్తా అన్నుడే పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. గుద్దితే మీరెంత, మీ బతికెంత? ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినట్టే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని కాదు కాంగ్రెస్ పార్టీలో. కేసీఆర్ ఏవైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో, కేసీఆర్ని 2 సార్లు తెలంగాణ ఉద్యమ నేతగా హర్షించడంతో పాటు 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించుకున్న ఈ తెలంగాణ సమాజం ఏదైతే ఉందో, కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలే. రాష్ట్ర ఏర్పాటు ఎందుకైంది? ఆ హామీలు ఎందుకు నెరవేరలే? ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని ఎందుకు కేసీఆర్ అమలు చేయలేదని ఈరోజు కేసీఆర్ మీద కోపంతో ఈరోజు మీకు ఓట్లేసిరా బాబు. మీరేదో ఉద్ధరిస్తారని కాదు. మీ కాంగ్రెస్ పార్టీల సంగతి ఈ దేశ ప్రజలకు తెలియదా? రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఉచిత హామీలు ఇస్తారు, ఉచిత పథకాలు ఇస్తారు, కానీ శాశ్వతంగా ఈ ప్రజలకు అవసరమయ్యే, నిరుద్యోగులకు అవసరమైన ఉపాధి మీరు ఎన్నడూ కల్పించరు. అదే ₹1 కిలో బియ్యం, ₹2 కిలో బియ్యం మీరు ఇచ్చేది తప్ప ఆ కుటుంబంలోని యువకుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి పని కల్పించే అవకాశం మాత్రం మీరు ఇయ్యరు. అదే ఓల్డేజ్ పింఛన్ ఇస్తారు, లేదంటే భర్త చచ్చిపోతేనేమో వీడియో పింఛన్ ఇస్తారు మీరు. కానీ ఆ భర్త చచ్చిపోకముందుకు వానికి పని మాత్రం మీరు కల్పించరు. వానికి స్కాలర్షిప్ మాత్రం మీరు ఇయ్యరు, ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం మీరు ఇయ్యరు. అది ఏంటి? మీరు ఫస్ట్ ప్రక్షాళన అనేది కూకటి వేలుతో, తప్పులు అనేది కూకటి వేలుతో పెకిలించి కేసీఆర్ని మరిపించే పాలన చేయండి. కానీ కేసీఆర్ కంటే బలిచి పాలన చేయకండి. కేసీఆర్ వేయండి, మీరెంత, మీ బతికెంత. బట్ తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. మూసీలో మార్కింగ్ నిలిపివేత నిరసన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు వెనక్కి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 85 మంది కుటుంబాల తరలింపు ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించదంటూ సర్కార్ పేర్కొంది. ఎవరిని బలవంతంగా తరలించాం? ఇష్ట ప్రకారమే మూసి నిర్వాసాల తరలింపు, పట్టాలు ఉన్న వారికి చట్ట ప్రకారం పరిహారం, అనధికార నిర్మాణాల బిల్డర్లపై కేసులు. పిల్లలు నష్టపోతారని విద్యా సంస్థల్ని కూల్చలే. పిల్లలు నష్టపోతారని కాదురా, మీకు చుచ్చుబడి ఇలా ఇట్లా చేసారు. హైడ్రా బూచి కాదు భరోసా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతుంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏంటి సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారం, మీ సొక్కమైన పనులు చేస్తున్నారని. పేదల ఇళ్లను కూలిస్తే అది ఆ పేదల ఇళ్లకు సంబంధించి వాళ్ళ బాధలు ఈరోజు సామాజిక మాధ్యమాల్లో వస్తుంటే, ఎందుకంటే మీరు ప్రధానమైన టీవీ ఛానల్ కానీ పేపర్లు కానీ వాటి యజమానులకు మీరు పెద్ద పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కాబట్టి వార్తలు రావు. దాంట్లో సామాజిక మాధ్యమాలు ఈరోజు వార్తలు వస్తుంటే తప్పుడు ప్రచారం జరుగుతుందంట. తిన్నదరగక తప్పుడు ప్రచారం చేస్తున్నారా సామాజిక మాధ్యమాల్లో? లేదంటే వాళ్ళు తిన్నదరగక ఏమన్నా ఏడుస్తున్నారా వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో? కింద వాడి కొట్లాడుకుంటున్న సామాజిక మాధ్యమం తిన్నదరగకనా వాళ్ళు చేసేది? తిన్నదరగక వాళ్ళు ఏడుస్తున్నారా బాధితులు? కాదు కదా, వాళ్ళ కడుపు మంటతోనే ఏడుస్తున్నారు. అది తెలుసుకోండి కొంచెం. అందుకే చెప్తున్న మిత్రులారా, ఎవరైతే ఇండ్లు కూల్చేందుకు వస్తామంటారో వాళ్ళు ప్రొక్రేన్లు జేసీబీలు వస్తే నేను నిప్పు పెట్టే సమయం ఆసన్నమైంది. ఎవరైతే మార్కింగ్ చేయడానికి రెవెన్యూ అధికారులు వస్తారో వారిని పట్టుకునే సమయం ఆసన్నమైంది. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మూసి ప్రక్షాళన చేస్తాం, మూసిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెబుతూ ఈ పేదల ఇళ్లను కూల్చడంలో న్యాయం ఉందని ఎవరైతే చెప్తాడో ఏడ కనిపిస్తే ఆ కాంగ్రెస్ నాడు తన్నాలే. ఆ సమయం రావాలి. అది వస్తేనే ఈ హైడ్రా ఏందని చక్కగా పనిచేస్తుంది. నువ్వు చేస్తే అక్రమ నిర్మాణాలు అన్ని కూల్చేయరా బాబు. నీ సన్నిహితులై, నీ మిత్రులై, నీ కులములై, నీ బంధువులై, నీ రాజకీయ నాయకులై కూల్చవు దొంగ.
పేదలే మాత్రం ఊలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి పోలీసుల సపోర్ట్ ఉండదు, మీడియా సపోర్ట్ ఉండదు, కుల సంఘాల సపోర్ట్ ఉండదు, రాజకీయ నాయకుల సపోర్ట్ ఉండదు. ఈ సిగ్గులేని ప్రతిపక్ష పార్టీలు ఏవైతే బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో, బీజేపీకి ఏమో 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఏమో టీఆర్ఎస్ పార్టీకి 30కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడవనుకున్నారు ఈ దొంగలంతా. వచ్చే హైదరాబాద్ దగ్గర చేరండి రా బాబు. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చిండు, నిన్న ధర్నా కార్యక్రమం నిర్వహించిండు. బీజేపీకి సంబంధించిన జాతీయ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ దీని గురించి స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి మిగతా ఎమ్మెల్యేలు ఏడవనుకున్నారు, మిగతా ఎంపీలు ఏడవనుకున్నారు. ఊకేనే మీకు అధికారం వస్తుంది. ప్రజల ప్రక్షాళన, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు వచ్చి పోరాటం చేయాలి కదా. ఎందుకు మరి పోరాటం చేస్తలేరు మీరు? ఎప్పుడు ఏసీ గదిలేరా? ఎలక్షన్ టైంలో మాత్రం ఊర్లకు తండాలకు గల్లీకి వస్తారు. పిల్లలు కనిపిస్తే వాళ్ళ ముడ్డి కడుగుతారు, ఇస్త్రీ చేసి మా సోదరుడు కనిపిస్తే ఇస్త్రీ చేస్తారు, బట్టలు ఉతికి మా చాకల సోదరుడు కనిపిస్తే బట్టలు ఉత్తారు, రజక సోదరుడు కనిపిస్తే ఛాయ్ చేసి మా ముస్లిం సోదరుడు కనిపిస్తే ఛాయ్ చేస్తారు. అన్ని దొంగ నాటకాలనే మీరు. ప్రజలు ఈరోజు ఇబ్బందులు ఉంటే మాత్రం రారు ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. రండి జర, ఏసీ గదులను వదిలేసి జర బయటికి రండి. ప్రజలు ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నప్పుడు బయటకు వస్తేనే భవిష్యత్తులో ఎన్నికల సమయం మిమ్మల్ని ఎవరైనా హర్షిస్తారు, ఆదరిస్తారు, ఓట్లేసి గెలిపిస్తారు మళ్ళీసారి. మీరు ఇట్లనే ఏసీ గదిలో వస్తే ఇంకా మిమ్మల్ని ఈ ఒక్కసారి గెలిచేస్తుంది, మీకు మళ్ళీ అవకాశం రాదు మీకు. ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించి హైడ్రా అనేది సరైనది కాదు అనే కోణంలో మొదట్లో సరైనదని ఒక విధంగా రాగా, ఇది సరైనది కాదనే కోణంలో మరోసారి రావడం జరిగింది.